హాయ్ మేడం. హాయ్. మీ పేరు? నా పేరా సహస్ర. సహస్ర. మేడం, ఇప్పుడు ఇక రీసెంట్ టైంలో ఈ జనరేషన్లో ఫిబ్రవరి 14 అయితే వస్తుంది. సో వ్యాలంటైన్స్ డే అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో మీరేం చెప్తారు మేడం వ్యాలంటైన్స్ డే గురించి? ఇంతకు ముందులో బాగుండేది వ్యాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు అంటే అది ఒకప్పుడు బాగుండేది. ఇప్పుడు ఆ రోజుకి అర్థమే లేదు. ఆ రోజు అసలు ఎందుకు పెట్టుకున్నారో కూడా తెలియదు. ప్రేమికుల రోజున పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమికుల రోజున పుట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రేమికుల రోజునే పుట్టినరోజు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే ప్రేమికుల రోజుని పెళ్లి రోజు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి రోజులన్నీ వెనకటి కాలంలో బాగుంటాయి. ఎప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం, ఈ ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు కూడా బాగుండేవి. ప్రేమికుల రోజు అన్న ఒక ఒక వాల్యూ ఉండేది దానికి. ఇప్పుడు వాల్యూ లేదు. అంటే ఎందుకు ఇప్పుడు వాల్యూ లేదంటున్నారు? లేదంటే ఆ ప్రేమకి సిన్సియర్ లేదు, ఆ ప్రేమలో నిజాయితీ లేదు, ఆ ప్రేమలో ఒక ఆప్యాయత లేదు, ఆ ప్రేమలో ఒక అనురాగం లేదు, ఏమీ లేదు. ఈ అమ్మాయి ఏం చేస్తున్నా అని అబ్బాయి ఆలోచన ఉంటుంది, అబ్బాయి ఏం సంపాదిస్తున్నాడా అని అమ్మాయి ఆలోచన ఉంటుంది. ఇది మొత్తం ట్రాష్. ఓన్లీ టైం పాస్ లవ్. అంటే వ్యాలంటైన్స్ డే అనగానే ఈ లాడ్జులు, ఓయోలు, ఈ పార్కులు ఇవన్నీ ఫిల్ అవ్వడం, ఆ రోజు కలవడం జరుగుతుంది. సో దాని గురించి ఏమంటారు? ఎందుకు లాడ్జులు ఎందుకు ఫిల్ చేస్తున్నారు, ఓయోలు ఎందుకు ఫిల్ చేస్తున్నారు? వీళ్ళు ఓయోలోకి వెళ్ళి ఏం మాట్లాడుకుంటారు, ఏం చేస్తారు? వీళ్ళు వెళ్ళి సిన్సియర్ గా ఉండాలి. ఫిజికల్ టచ్ లేకుండా పెళ్లి అయ్యేంత వరకు ఉండేదే సిన్సియర్ లవ్. మ్యారేజ్ తర్వాత కూడా ఆ లవ్ కి, ఆ ప్రేమకి వాల్యూ ఇచ్చి కలిసి బ్రతికే వాళ్ళే లవర్స్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఏదైనా కానీ. ఇప్పుడు అంత లవ్ అనే దాంట్లో అంత సిన్సియర్ లేదు. ఇప్పుడు ఈ ఓయోలు అసలు ఎందుకు, ఈ లాడ్జ్లు ఎందుకు ఐస్ క్రీమ్ పార్లర్ లో కూర్చొని మాట్లాడుకోలేరా? నిజమైన లవర్స్ అయితే టీ స్టాల్ లో కూడా కూర్చొని మాట్లాడుకుంటారు. నిజమైన లవర్స్ అయితే, వాళ్ళ ప్రేమలో నిజంగా ప్రేమే ఉంటే, వాళ్ళిద్దరూ కలిసి లైఫ్ లాంగ్ ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖ దుఃఖాలు వచ్చినా కలిసి ఉండాలి మనము అని ఒక నిర్ణయానికి వచ్చిన లవర్స్ అయితే చిన్న టీ స్టాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు, రోడ్డు అమ్మడే కూర్చొని మాట్లాడుకుంటారు, పాప్కార్న్ స్వీట్ కార్న్ బండి పక్కన నుంచొని మాట్లాడుకుంటారు. ఇటువంటిది లవ్ అంటే. లాడ్జీలు బుక్ చేసుకొని, ఓయోలు బుక్ చేసుకొని, పార్కుల్లో ప్లేసులు బుక్ చేసుకునేది లవ్ కాదు. దాన్ని లవ్ అని అనరు. అది లవ్ అంటారా? చెప్పండి పోనీ. సిన్సియర్ ఎక్కడుంది లవ్ లో? లాడ్జీ బుక్ చేసుకోవడం సిన్సియర్ లవ్వా? లేకపోతే ఓయో బుక్ చేసుకోవడం సిన్సియర్ లవ్వా? ఇక పార్కులు అవి ఇవి ఓపెన్ ప్లేస్లు అంటే అవి మామూలు, అవి లవర్స్ ప్లేసెస్. అవి లవర్స్ కి స్పాట్. అది కాదని నేను కూడా అనట్లేదు. ఇక్కడ ఓపెన్ ప్లేసుల్లో చేసుకోలేని మీరు లాడ్జీలలో, ఓయోలలో ఏం చేద్దాం అని చెప్పేసి మీరు అంత దూరం దాకా వెళ్తున్నారు. అటువంటి ఓయోలు అండ్ లాడ్జీలు బుక్ చేసుకుంటుంటే ఈ యువత పేరెంట్స్ ఏం చేస్తున్నారు? వీళ్ళకి తెలుస్తుందా? లేకపోతే తెలియకుండానే వీళ్ళు ఇటువంటి స్టెప్పులు తీసుకుంటున్నారా? ఇది ఏంటి? అక్కడికక్కడికే పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఈ ఆఫీసర్స్ ఏంటి, ఆర్య సమాజ్ వాళ్ళు ఏంటి, వేరే వేరే వాళ్ళు కూడా అక్కడికక్కడే లవ్వర్స్ అని చెబితే పెళ్లి చేసేస్తాం అని కూడా వచ్చారు. అయినా కానీ భయపడలా, అయినా కానీ మాట వినట్లేదు. ఇక ఇక పార్కులు నన్ను ఓపెన్ ప్లేస్లలో కలిసి తిరుగుతుండండి అంటే పెళ్లిళ్ళు చేస్తున్నారని చెప్పి ఏమైనా కలవడానికి ఏమైనా మరి ఓయోలు, లాడ్జ్లు ఏమైనా బుక్ చేసుకుంటున్నారో తెలియదు. ఇది మొత్తం 100% అయితే మాత్రం ఇప్పుడున్న లవ్ లో సిన్సియర్ లేదు, ఒక నిజం లేదు, ఒక ప్రేమ లేదు, ఒక ఆప్యాయత లేదు, ఒక అనురాగం లేదు. పొద్దున్నే వస్తారు, తెల్లారగట్ట 4 గంటలకో లెగుస్తారు, మంచి బట్టలు కట్టుకుంటారు. అబ్బాయికి అమ్మాయి గిఫ్ట్ ఇప్పించిదా, అమ్మాయికి అబ్బాయి గిఫ్ట్ ఇప్పిస్తాడా? లవర్స్ అదేంటది, డ్రెస్సులు గిఫ్ట్లు ఇప్పించుకుంటారు. ఈ లవర్స్ డే అనేది ఇప్పుడు గిఫ్టుల డే గానీ అది నిజమైన ప్రేమికుల రోజు కాదు. అది నిజమైన ప్రేమకి వాల్యూ లేదు. అంటే హగ్ డే, లవ్ డే, టెడ్డీ డే, ఈ డేస్ ఉన్నాయి కదా, 7 days ఉన్నాయి. సో ఇవి చేసుకోవచ్చు అంటారా, చేసుకోవద్దు అంటారా? ఇవన్నీ వేస్ట్. ఈ టెడ్డీ డేలు, ఈ లవర్స్ డేలు, ఏంది? హగ్ డే ఏంది అంటే హగ్ ఇచ్చుకుంటే ఒక రోజు పెట్టుకుంటే అదే హగ్ డే పెట్టుకుంటారా? ఈ అమ్మాయి ఇక్కడ ఈ లవర్ కి హగ్ ఇచ్చి రేపు హస్బెండ్ కి హగ్ ఇచ్చిదా? ఈ అబ్బాయి వాళ్ళ లవర్ కి హగ్ ఇచ్చి రేపు వైఫ్ కి హగ్ ఇస్తాడా? ఇక్కడ వీళ్ళు ట్రాషేగా, ఈ ప్రేమ ఫెయిలేగా, ఈ హగ్ ఫెయిలేగా. ఒకవేళ హస్బెండ్ కి హస్బెండ్ ఈ అమ్మాయికి హగ్ ఇస్తా ఉండండి అంటే లవర్ హగ్ ని అమ్మాయి ఏమో రివీల్ చేసుకుంటుందా? లేకపోతే వైఫ్ హగ్ ఇస్తా ఉండండి అంటే హస్బెండ్ లవర్ హగ్ ని రివీల్ చేసుకుంటాడా? ఏంది ఫీల్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఫిజికల్ గా కలిసినా కూడా లవ్ చేస్తే అది నిజమైన లవ్ కాదు. మానసికంగా కలిసేదే లవ్ అయినా, లైఫ్ అయినా, పెళ్ళైనా. అంతేగాని ఫిజికల్ గా కలిసేదాన్ని
శారీరక దుల్పరికం అని చెప్పుకుంటారు కానీ అది లవ్ అని ఎవరు అనుకోరు. ఎవరున్నారు చెప్పు? ఇప్పుడున్న యువతలో ఫిజికల్ గా కలవకుండా సిన్సియర్ గా లవ్ చేసుకునే నిజమైన ప్రేమికులు ఎవరున్నారో చెప్పు? అంటే 199 మంది కాకపోయినా ఒక్కరైనా ఉంటారు. ఆ ఒక్కరే బట్రా నేను చేస్తా పెళ్లి. సరే మీరు ఒక్కరైనా ఉంటారంటున్నావు కదా, ఆ ఒక్క సిన్సియర్ లవర్నే నా దగ్గర బట్రా నేను పెళ్లి చేస్తాను. వాళ్ళిద్దరికి పేరెంట్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వాళ్ళ కుల మతాలు వేరైనా, వాళ్ళకి ప్రాపర్టీస్ లేకపోయినా, ఏం జరిగినా గానీ నేను నుంచోబెట్టి పెళ్లి చేస్తా. వాళ్ళకి నేను మంచి భవిష్యత్తు ఇస్తాను, వాళ్ళకి మంచి రూట్ చూపిస్తాను నేను వాళ్ళకి బ్రతకడానికి. నా దగ్గర తీసుకురా. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయితో వెళ్ళిన పర్సన్ ఈసారి ఇంకొక అమ్మాయితో వెళ్తున్నారు. సో లాస్ట్ టైం ఒక అబ్బాయితో వెళ్ళిన అమ్మాయి ఈసారి ఇంకొక అమ్మాయితో వెళ్తున్నారు. ఇదైతే మాత్రం రియల్. ఇది లవ్ అనరు, దీన్ని ఇంకేమంటారో కూడా మరి ఈ యువతని కన్నా అటువంటి తల్లిదండ్రులే చెప్పాలి. ఇప్పుడు ఈ అమ్మాయిలని అబ్బాయిలని కన్నటువంటి తల్లిదండ్రులే చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఒకడు, ఈ ఇయర్ ఒకడు. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి, ఈ ఇయర్ ఒక అమ్మాయి. ఏంది ఇది లవ్ అంటారా? ఇది లవ్ అని ఎవరు అనరు. మరి లవర్స్ డే అనేది ఎందుకు పెట్టారో, ఏ కాలంలో ఎవరు పెట్టారో తెలియదు కానీ అస్సలు దీన్ని మాత్రం నిజమైన ప్రేమ కాదు. ఇప్పుడు కష్టపడి ఆస్తులు చూసి, అంతస్తులు చూసి, లక్షల్లో శాలరీలు చూసి, లక్షల్లో బ్యాంక్ బ్యాలెన్స్లు చూసి చేసుకుంటున్నటువంటి పెళ్లిళ్లలోనే సరైన అండర్స్టాండింగ్ లేదు, సరైన నిలకడ లేదు. అటువంటప్పుడు ఈ లవ్లకి వాల్యూ ఉందా? ఈ తిరుగుళ్ళకి వాల్యూ ఉందా? దీని లవ్ అంటే నేనైతే మాత్రం ఈ జనరేషన్ లో మాత్రం లవ్ అయితే మాత్రం లేదు. ఓన్లీ ఇదంతా ఏంటంటే లీగల్ కాంటాక్ట్స్ కూడా కావు ఇవి. లీగల్ కాంటాక్ట్స్ ఉంటే పేరెంట్స్ చెప్తారు, పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఫైట్ చేస్తారు. ఫైట్ చేసి కూడా ఎక్కడైనా పెళ్లి చేసుకొని బ్రతుకుతారు, విడిపోతున్నారు. అంటే కూడా ఇది కూడా సరైన లవ్ కాదు. దీనికి కారణం ఒక విధంగా పేరెంట్స్ అంటున్నారు. మరి పేరెంట్స్ కి తెలియకుండా ఇక్కడ హాస్టల్స్ లో ఉండి, అంటే వాళ్ళ అమ్మాయి ఇంట్లోనే ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మా లాడ్జ్లకు వెళ్ళడం, ఓయోలోకి వెళ్ళడం, సో ఇలా జరుగుతుంది. దానికి పేరెంట్స్ ఎలా తప్పైందండి? పేరెంట్స్ తప్పే ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ అబ్జర్వేషన్ చెయ్యాలి. కాలేజీలకు వెళ్తున్నారా, ఆఫీసులకు వెళ్తున్నారా, ఉద్యోగాలు చేస్తున్నారా, చదువుకుంటున్నారా అనేది కూడా ఇప్పుడున్న జనరేషన్ బట్టి, ఇప్పుడున్న యువత పడుతున్నటువంటి పెడదారిని బట్టి పేరెంట్స్ కూడా అబ్జర్వేషన్ చెయ్యాలి. అబ్జర్వేషన్ చేయకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తుల్ని వాళ్లే చేతులారా ఆగం చేసుకున్నట్టే కిందకు వస్తుంది. అది మరి కొంతమంది సిన్సియర్ లవ్ చేసి కూడా లవ్ బ్రేకప్స్ అయ్యి చాలా సంవత్సరాలు కూడా ఆ ప్రేమలోంచి బయటికి రాకుండా పిచ్చి వాళ్ళయి అంటే ఆగిపోయి ఉంటారు. వాళ్ళకే చెప్తారు మేడం, వాళ్ళది అమరమైన ప్రేమది. ఇక ఆ ప్రేమకి చావు లేదు. ఆ మనిషి చచ్చిపోతే ఆ ప్రేమకి చావు ఉంటుంది తప్పితే, ఇక అంత సిన్సియర్ గా లవ్ చేసిన అబ్బాయికి ఈ అమ్మాయి ఒకవేళ వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఈ అమ్మాయికి వేరే పెళ్లి చేస్తే ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయినే గుర్తు చేసుకుంటూ బ్రతుకుతుంది ఒకటి. తర్వాత ఒకవేళ అబ్బాయి పేరెంట్స్ కనుక ఒప్పుకోకపోతే అబ్బాయికి వేరే పెళ్లి చేస్తే ఈ అమ్మాయి కూడా అదే సిన్సియర్ లవ్ లో ఉంటే ఆ అమ్మాయిది కూడా అమరమైన ప్రేమే, ఈ అబ్బాయిది కూడా అమరమైన ప్రేమే. కానీ ఈ ప్రేమకి చావులేదు. అది సిన్సియర్ లవ్ అంటే, అది సిన్సియర్ అట్రాక్షన్ అంటే. అంటే ఇదంతా ట్రాష్ లవ్, ఇదంతా ఫేక్ లవ్. మీ ప్రకారంగా వ్యాలంటైన్స్ డే చేసుకోవాలా వద్దా? చేసుకోకపోతేనే బెటర్. సిన్సియర్ లవర్స్ అయితే చేసుకోవాలి. ఫేక్ లవర్స్, టైం పాస్ లవర్స్, నాకేమిస్తావు గిఫ్ట్, నాకు రింగ్ ఇస్తావా, ఇయర్ రింగ్స్ ఇస్తావా, చైన్ ఇస్తావా, ఫోన్ ఇస్తావా, లేకపోతే డ్రెస్ ఇస్తావా, లేకపోతే నాకు ఏమైనా ప్రాపర్టీ లాస్ ఇస్తావా అనే లవ్ మాత్రం చేసుకోవద్దు. సరే, ఇప్పుడు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కానీ వాళ్ళు ఫిజికల్ గా కలవద్దు అంటారు మీరు? మ్యారేజ్ ఆఫ్టర్ కలవండి. మ్యారేజ్ బిఫోర్ కలిస్తే దానికి ఆ లవ్ కి వాల్యూ లేదు, తర్వాత మ్యారేజ్ కూడా వాల్యూ లేదు. ఫిజికల్ గా కలవడం అంటే మ్యారేజ్ ఆఫ్టరే. ఇన్నాళ్ళు మనస్పరంగా ప్రేమించుకోవచ్చు, మానసికంగా తిరగొచ్చు, మనసుగా తిరగొచ్చు ఇద్దరు కలిపి, దీనిట్లో తప్పులేదు. ఫిజికల్ గా ఎప్పుడైతే నువ్వు కలుస్తావో బిఫోర్ మ్యారేజ్ ఆ లవ్ కి వాల్యూ లేదు. ఆ లవ్ అని ఒప్పుకోరు ఎవరు. తర్వాత నువ్వు కలుస్తావు, తర్వాత ఇద్దరికి వస్తుంది, విభేదాలు వస్తాయి, విడిపోతారు. ఈ అమ్మాయి ఇదైపోయిద్దిగా, ఆ అబ్బాయి వర్జిన్ కోల్పోతాడు, ఈ అమ్మాయి వర్జిన్ కోల్పోయిద్దిగా. ఈ వర్జినిటీ అనేది మనసుకు సంబంధించి ఉండాలి, శరీరానికి సంబంధించింది కాదు. వర్జినిటీ అనేది మనసుకు సంబంధించి ఉండాలి. మనసులోనే శరీరం ఉంటుంది, అంతేగాని ఈ ఫిజికల్ టచ్ అనేది మాత్రం ఒప్పుకోను నేను కూడా. మ్యారేజ్ ఆఫ్టరే ఫిజికల్ టచ్. ఎంత అయినా ప్రేమించు, ఏమైనా చేయను, మ్యారేజ్ ఆఫ్టరే ఫిజికల్ టచ్ పెట్టుకోవాలి. కానీ మ్యారేజ్ బిఫోర్ ఫిజికల్ టచ్ పెట్టుకొని నువ్వు అదన్నావు, నువ్వు ఇదన్నావు, నువ్వు నాకు అంత పెట్టావు, నేను నీకు ఎంత పెట్టాను, ఇదంతా ట్రాష్, ఇదంతా ఫేక్ లవ్.
అంటే రీసెంట్ టైంలో లివింగ్ రిలేషన్షిప్ కూడా ఒకటి వచ్చింది. సో అది బాగా ట్రెండ్ అవుతుంది. చాలా మంది లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడానికి మొగ్గు చూపుతున్నారు, పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దాని గురించి ఏమంటారు? ఇక అదంతా వాళ్ళ కర్మ. ఆ, ఇక అట్లా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలం కూడా అలాగే ఉంది. ఎందుకంటే లివింగ్ రిలేషన్షిప్ కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, యువత కూడా అలాగే చూపుతుంది. ఎందుకంటే పెళ్లి చేసుకోవద్దు, ఉన్నన్నాళ్ళు అలా సహజీవనం చేద్దాం, ఎవరికి బోరు కొడితే వాళ్ళు విడిపోదాం అంతే. ఇక్కడ 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 విడిపోదాం అంతే. ఎవరికైతే ఇద్దరి మీద, ఎవరికైతే ఒకళ్ళ మీద ఒకళ్ళకి బోరు కొడుతుందో ఎమ్మటనే విడిపోదాం. ఇక్కడ పిల్లలు పుట్టరు, ఇక్కడ పేరెంట్స్ ఉండరు, ఇక్కడ సంసారాలు ఉండవు, ఇక్కడ ప్రాపర్టీస్ ఉండవు, ఇక్కడ ఏవి ఉండవు. ఉండని దాని మీద ఏంటంటే ఈ లివింగ్ రిలేషన్షిప్ ని మెయింటెనెన్స్ చేస్తున్నారు. అమ్మాయిలైనా కానీ, ఒక మిడిల్ క్లాస్ ఏజ్ వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ, యువత కానీ, ఎవరైనా కానీ ఇటువంటి రిలేషన్షిప్ నే మెయింటెనెన్స్ చేస్తున్నారు. కానీ ఇది కాదు లైఫ్ అంటే. వీళ్ళ అమ్మ నాన్నలు తీసుకున్నదే లైఫ్, వీళ్ళ అమ్మమ్మ తాతయ్యలు తీసుకున్నదే లైఫ్, వీళ్ళ తాతయ్య నాయనమ్మలు తీసుకున్నదే లైఫ్. అంతేగాని ఇలా పెట్టుకొని ఇలా తిరిగి ఇలా లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకునేది మాత్రం లైఫ్ కాదు. ఇది ఎప్పటికైనా కానీ వాళ్ళకి జీవితాలను శూన్యం చేస్తుంది, కానీ జీవితానికి దారిని అయితే చూపించదు. సరే, ఒక్క మాటలో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్న వారు ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా? క్యాన్సిల్ చేసేసుకోండి. అసలు లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీ మనసుని మీరు చంపుకోవద్దు. మీ మనసుని మీరు చంపుకొని మీ పేరెంట్స్ వేరే మ్యారేజ్ చేస్తే రేపటి రోజున ఇతనిని మర్చిపోలేక, ఆమెను మర్చిపోలేక, మీరు వచ్చిన లైఫ్ పార్ట్నర్ కి సరైన లైఫ్ ఇవ్వలేక ఇటువంటి మానసికమైనటువంటి బాధను అనుభవిస్తారంటే, అటువంటి మానసికమైనటువంటి బాధను అనుభవిస్తారు. మీరు మిమ్మల్ని తెలుసుకునే లోపల మీ వయసు అయిపోతుంది, మీ లైఫ్ అయిపోతుంది, మీరు వేస్ట్ అయిపోతారు. కనుక ఇటువంటి లివింగ్ రిలేషన్షిప్ మానుకొని చక్కగా అమ్మా నాన్నలు చూసిన సంబంధాలు చూసుకొని, అమ్మా నాన్నలు చేసిన పెళ్లిళ్ళు చేసుకొని, ఆస్తులకంటూ ఆర్భాటాలకంటూ వెళ్లకుండా, లక్షల్లో శాలరీలంటూ అర్రులు చాచకుండా, మాకు విల్లాస్ కావాలి, మాకు అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కావాలి అని ఎగబడకుండా, గంతకు తగ్గ బొంతలు ఎంతకు తగ్గ వాళ్ళు అంతకే వస్తారు చేసుకొని మంచి లైఫ్ని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ, భార్యని భర్త, భర్తని భార్య అర్థం చేసుకుంటూ చక్కగా ఒక కుటుంబ వ్యవస్థగా మిగులుతూ, అటువంటి కన్ని పెంచిన తల్లిదండ్రులకి మంచి పేరును తెస్తూ, మీరు చేసుకున్నందుకు మీరు కూడా మంచి పేరు తెచ్చుకుంటూ బ్రతికితే బాగుంటుంది. విన్నారు కదా, ఇప్పటికైనా మారండి. లేదంటే వ్యాలంటైన్స్ డే రోజు బయట తిరగకండి. తిరిగితే మాత్రం మా సహస్ర గారికి కనబడితే కొట్టేస్తారు మేడం. నేను కొట్టేనులే, ఇక వాళ్ళ ఇష్టం అది. నేను రాను ఆ రోజున బయటికి, ఆ రోజున అసలు నేను బయటికి రాను. రానప్పుడు నేను దారుణాలు చూడలేకపోతారా? మరి అంతేగా. ఇప్పుడు ఆ రోజున ఎన్ని జరుగుతాయో తెలియదు. అమ్మాయికి అబ్బాయి ఇది చేస్తాడో తెలియదు, అబ్బాయికి అమ్మాయి ఇది చేస్తుందో తెలియదు. ఆ రోజునే లవ్ బ్రేకప్ అవుతుంది, ఆ రోజునే లవ్ స్టార్ట్ అవుతుంది. బ్రేకప్ అయిన లవ్ కూడా ఆ రోజునే బ్రేకప్ అవుతుంది, స్టార్ట్ అయ్యే లవ్ కూడా ఆ రోజునే స్టార్ట్ అవుతుంది. ఇలా ఉంటుంది అనమాట. లవ్ అనేది అంతా ఒక ట్రాష్ గా చేసుకోవద్దు. ప్రేమించారా సిన్సియర్ గా ఉండండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకళ్ళతోనే, వీడు కాదు వాడు, ఈ సంవత్సరం ఒకటి వచ్చే సంవత్సరం ఒకటే అని మాత్రం తిరగొద్దు. మీరు తిరిగి మీ జీవితాలు మీరు పాడు చేసుకోవద్దు. రేపటి రోజున మీరు ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని మీరు చంపుకొని మీ తల్లిదండ్రులకి తీరని లోటు చేయొద్దు.